26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. 5 రాష్ట్రాల అన్ని సర్వేల ఎగ్జిట్ పోల్స్ ఏంటో ఈ వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తా. నిన్న సాయంత్రం 6:30 నుంచి దాదాపు అన్ని మీడియా ఛానల్లో కూడా అనేక రకాలైన సర్వే సంస్థలు ఏ పార్టీ గెలుచడానికి అవకాశం ఉంది, ఏది ఏ పరిస్థితుల్లో ఉంది, ఏంటి ప్రభుత్వాలు రిపీట్ అవుతున్నాయా లేదా మారబోతుందా అంటే డిఫరెంట్ పర్సెప్షన్లో ఆ యొక్క సర్వేలు చెప్తా ఉన్నాయి. అందులో ప్రధానంగా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నది రెండు రాష్ట్రాలు. ఒకటి వెస్ట్ బెంగాల్, 2 తమిళనాడు. ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి తమిళనాడు. ఏంటి తమిళనాడుకున్న ఆ స్పెషాలిటీ ఏంటి అంటే, సాధారణంగా తమిళనాడు రాష్ట్ర ప్రజలు ఏంటి అంటే, ఒక ప్రభుత్వం ఉంది అంటే మళ్ళీ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మారుస్తూ ఉంటారు. అది తమిళనాడులో ఉన్న స్పెషాలిటీ. ప్రభుత్వం రిపీట్ అవ్వదు. సో ఇటువంటి తరుణంలో ఈసారి స్టాలిన్ రిపీట్ అవుతాడా? ఎందుకంటే జయలలిత, కరుణానిధిల తదనంతరం రాజకీయాలు ఏమైనా సరే కొత్తగా మారాయా? సో ఈ తరుణంలో స్టాలిన్ మరలా ప్రభుత్వాన్ని రిపీట్ చేయగలరా? లేదు ఎన్డీఏ కూటమి ఏమైనా ఏర్పాటు చేయగలదా అంటే చాలా వరకు హోప్స్ తక్కువ ఎన్డీఏ కూటమికి. ఇంకొక ప్రక్కన టీవీకే విజయ్, తను కూడా మాత్రం తగ్గేది లేదంటున్నాడు. అలాగే 1-2 సర్వే సంస్థలు కూడా ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారని. కింగ్ మేకరో కాదన్నట్టు డైరెక్ట్గా ఆయనే ప్రభుత్వాన్ని స్థాపించేంత కెపాసిటీ ఉన్నట్లుగా కూడా చెబుతున్నారు. సో ఇలాంటి డిఫరెంట్ పర్సెప్షన్స్లో ఈ తమిళనాడు ఎలక్షన్. ఇక ఓ ప్రక్కన బెంగాల్ చూస్తే ఇప్పటికే 3 సార్లు సీఎంగా కంటిన్యూగా ఉన్నటువంటి మమతా బెనర్జీ 4వసారి కూడా సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని కొన్ని సర్వే సంస్థలు, లేదు ప్రభుత్వం రిపీట్ అయ్యే పరిస్థితి ఉండదు అని మరొకరు. సో అలా అనేక రకాలుగా. ఇక అస్సాం అంటారా, బీజేపీ కంటిన్యూ అవుతుంది అంటున్నారు. కేరళ వచ్చేసరికి ఈసారి లెఫ్ట్ పార్టీకి దెబ్బపడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్తూ ఉంటున్నారు. సో ఇక ఫైనల్గా ఇక్కడ ఏమేమి చెప్తున్నారు, ఏ సర్వేలు ఏంటి అంటే, ఇక్కడ పోల్ ఆఫ్ పోల్స్ ఎన్డీటీవీ వాళ్ళని చూస్తే ఇక్కడ చూడండి, ఇదిగోండి మొత్తం 294 నియోజకవర్గాలు వెస్ట్ బెంగాల్కి సంబంధించి. జన్మత్ పోల్స్ బీజేపీకి 80 నుంచి 90 రావడానికి అవకాశం ఉంది అంటున్నారు. తృణమూల్ కాంగ్రెస్కి 195 నుంచి 205 అట. ఇక కాంగ్రెస్కి 1 నుంచి 3, లెఫ్ట్కి 0 నుంచి 1, ఇతరులకు 3 నుంచి 5. ఇది కేవలం బెంగాల్ మాత్రమే, గుర్తుంచుకోండి. ఇక ప్రజాపోల్ వాళ్ళు 178 నుంచి 208 వరకు బీజేపీకి వచ్చే ఆస్కారం ఉంటుందన్నారు. తృణమూల్ కాంగ్రెస్కి 85 నుంచి 110, ఇక కాంగ్రెస్ లెఫ్ట్ 0, ఇతరులకి 0 నుంచి 5. ఇక జేవీసీకి వచ్చేసరికి 138 నుంచి 159 అట. అది ఎన్డీఏ కూటమి. తృణమూల్ కాంగ్రెస్కి 137 నుంచి 152, అంటే టైట్ ఫైట్. ఇక్కడ నెక్ టు నెక్ ఉంది. సో ఎవరు ఏంటి అనే పరిస్థితి తెలియదు. ఎందుకంటే ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ వచ్చేసరికి 148. సో 0 నుంచి 2 కాంగ్రెస్కి, 0 నుంచి 1 ఏమో లెఫ్ట్కి, 0 నుంచి 1 ఇతరులు. ఇక మ్యాట్రిమైజ్ సంస్థ వాళ్ళు 146 నుంచి 161 వరకు ఎన్డీఏ రావడానికి ఆస్కారం ఉంది అంటున్నారు. తృణమూల్ కాంగ్రెస్ పోవచ్చు 125 నుంచి 140 అట. ఇక ఇతరులు 6 నుంచి 10. పీపుల్స్ పల్స్ వాళ్ళు 95 నుంచి 110, ఏది ఎన్డీఏ కూటమికి. తృణమూల్ కాంగ్రెస్ 177 నుంచి 187 అట. సో అంటే ప్రభుత్వాన్ని పక్కగా స్థాపించగలదు అని వాళ్ళ యొక్క ఉద్దేశం. కాంగ్రెస్ 1 నుంచి 3, లెఫ్ట్ 0 నుంచి 1. ఇక ఎన్డీటీవీ పోల్ ఆఫ్ పోల్స్లో వచ్చేసరికి 137 ఎన్డీఏ కూటమికి, 151 తృణమూల్ కాంగ్రెస్కి, 2 కాంగ్రెస్కి, 1 లెఫ్ట్కి, 3 ఇతరులకి. సో ఈ రకమైన పరిస్థితులు కనబడతాయి. సో ఇక్కడ ఏంటి అంటే, తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని 1, 2, 3 సర్వే సంస్థలు చెబుతున్నాయి. ఇక ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని 1, 2, 3 చెబుతున్నాయి. సో 3+3 వాళ్ళకో 3, వీళ్ళకో 3 చూపిస్తుంది. మరి ఏది వాస్తవం అనేది మనం చెప్పలేం. సో ఇక్కడ ఆల్రెడీ మీకు ఒక హింట్ ఇచ్చారు, చూసారా? ఆ హింట్ ఏంటి అంటే, ఇదిగోండి, హెల్త్ వార్నింగ్, ఎగ్జిట్ పోల్స్ ఆర్ ప్రొజెక్షన్స్ అండ్ నాట్ ఆల్వేస్ యాక్యురేట్. ఇవన్నీ యాక్యురేట్గా ఉండవు, దయచేసి గమనించగలరు అని చెప్పేసి అన్నారు. సో ఆ ప్రకారంగా ఇప్పుడు మీకు వెస్ట్ బెంగాల్కి సంబంధించి చెప్పాను. ఇప్పుడు మనం తమిళనాడుకి వెళ్దాం. తమిళనాడులో ఉన్నది 234 నియోజకవర్గాలు. అందులో మ్యాజిక్ ఫిగర్ 118. యాక్సిస్ మై ఇండియా ఆ సోర్స్ నుంచి ఏఐడిఎంకే 22 నుంచి 23 స్థానాలట. ఇది మరీ దారుణంగా ఉంది. డిఎంకేకి 92 నుంచి 110 అట. టీవీకేకి 98 నుంచి 120 అట. సో మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా డిఎంకే వస్తుంది. టీవీకే అయితే మ్యాజిక్ ఫిగర్ని టచ్ చేయడానికి స్కోప్ ఉంది. అంటే విజయ్కి
అనుకూలంగా ఉన్న ఏకైక సర్వే ఏదైనా ఉంది అంటే యాక్సెస్ మై ఇండియా. ఈ ప్రజాపోల్ వీళ్ళు ఏఐడిఎంకేకి 61 నుంచి 81, డిఎంకే ప్రభుత్వాన్ని స్థాపించడానికి స్కోప్ ఉంది. సో ప్రజాపోల్ ఇక్కడేం చెప్పింది, ప్రజాపోల్ ఎన్డీఏకి చెప్పింది, ఇక్కడ ప్రజాపోల్ ఎన్డీఏకి చెప్పలా. సో ఒకవేళ ఎన్డీఏకి సంబంధించినది ఏమైనా సర్వే సంస్థ వాళ్ళ ఫేవర్గా చేద్దాం అనుకున్నారేమైనా క్రాస్ చెక్ చేస్తే లేదు ఇక్కడ డిఎంకేకి ఇచ్చింది, అక్కడ ఎన్డీఏకి ఇచ్చింది. సో ఏమై ఉండొచ్చు, పార్టీకి ఎఫిలియేషన్ అయితే లేదు చూసా, రైట్. సో టీవీకేకి 1 నుంచి 9 అట, ఇది ఏఐడిఎంకేకి 61 నుంచి 81. ఇది కొంచెం వాస్తవానికి దగ్గరగా ఉంది అని అనిపిస్తుంది. మరి ఇదే ప్రజాపోల్ ఇక్కడ బీజేపీ కూటమికి 178 నుంచి 208కి రావచ్చు అని చెప్పేసి అన్నారు. సో ఏంటంటారు, ఏమైనా నమ్మడానికి ఆస్కారం ఉంటుందా? ఎందుకంటే 92% రికార్డు పోలింగ్ నమోదైంది బెంగాల్లో. అంత పర్సంటేజ్ పోల్ అయింది అంటే ఒకటి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నప్పుడు రికార్డు పోలింగ్ పర్సంటేజ్ అవ్వదు. ఇప్పటివరకు ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్స్ ఎవరిదైనా చూసుకుంటే హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ నమోదైంది అంటే ప్రజల్లో అక్కసి ఉంది, ప్రభుత్వాన్ని మార్చాలి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళాలి అని చెప్పేసి. అది ఆ ట్రాక్ రికార్డ్ అలాగుంటుంది. లేదు ప్రభుత్వానికి ఫేవర్గా వేయాలనుకుంటే రికార్డ్ పర్సంటేజ్ పోలింగ్ నమోదవ్వదు యూజువల్గా. మరి అక్కడ రికార్డ్ పర్సంటేజ్ పోలింగ్ నమోదయ్యింది, అది ఫలితం ఏంటి అనేది ఒకవేళ మనం ఎజ్యూమ్ చేసుకున్నట్టుగానే నడుస్తుందా లేదా అనేది కూడా చూడాలి. ఇక జేవీసీ వీళ్ళు ఏఐడిఎంకేకి 128 నుంచి 147, డిఎంకేకి 75 నుంచి 95 అట, టీవీకేకి 8 నుంచి 15. మరి ఇక్కడ ఏమి ఇచ్చారు వీళ్ళు, 138 నుంచి 159. ఇక్కడ ఎన్డీఏకే ఇచ్చారు, టీఎంసీ ఓడిపోతుందని ఇచ్చారు, అంటే కొంచెం దగ్గరగా టైట్ ఫైట్ అని. ఇక్కడ 75 to 95 ఇచ్చారు. సో ఇది ఇప్పుడు ఈ 2 సర్వేలను బట్టి చూస్తుంటే అక్కడ ఇక్కడ 2 చోట్ల కూడా ఎన్డీఏ కూటమికే వాళ్ళు ఇచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది. అంటే ఇది నా ఎజంప్షన్, ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళ కోసం చేశారా లేకపోతే వాళ్ళకి నిజంగా చేస్తే అలా వచ్చిందో తెలియదు. సో టీవీకేకి 8 నుంచి 15. ఇక మ్యాట్ రైస్ చూసుకున్నట్లయితే ఏడిఎంకేకి 87 నుంచి 100, డిఎంకేకి 122 నుంచి 132, టీవీకేకి 10 నుంచి 12. సో ఇక్కడ మ్యాట్ రైస్ ఏమిచ్చింది, బీజేపీకే కూటమి అవకాశం ఉంది అని చెప్పేసి వీళ్ళు ఇచ్చారు, ఇక్కడ డిఎంకేకి ఉంది. సో ఇక్కడ పరస్పర విరుద్ధమైన పార్టీలకే వాళ్ళు 2 రాష్ట్రాల్లో విడివిడిగా ఇచ్చినప్పుడు ఇక్కడ తమిళనాడులో డిఎంకే అంటున్నారు, అక్కడేమో ఎన్డీఏ కూటమి అంటున్నారు. కాబట్టి పార్టీని ఆపాదించడానికి అనుమానపడటానికి కూడా ఆస్కారం లేదు. సో 87 నుంచి 100 వచ్చేసి ఏఐడిఎంకే, 122 నుంచి 132 డిఎంకే, 10 నుంచి 12 టీవీకే. ఇక పీపుల్స్ పల్స్లో డిఎంకేకి అవకాశం ఉందట, ఏఐడిఎంకేకి 65 నుంచి 80, టీవీకేకి 18 నుంచి 24, 2 నుంచి 6 ఇతరులు. సో పీపుల్స్ పల్స్ వాళ్ళు ఏమిచ్చారు, పీపుల్స్ పల్స్ టీఎంసీకి 177 నుంచి 187 అంటే కన్ఫామ్గా గెలవచ్చు అని, ఇక్కడ కూడా 125 నుంచి 140. అంటే వీళ్ళు ఇప్పుడు మనకి రెండిట్లో కామన్ పాయింట్ ఏంటి, 2 చోట్ల కూడా 2 రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏకి ఆపోజిట్గా ఇచ్చినట్టుగా అనుకుంటాం. అది నిజం అయ్యి ఉండొచ్చు, లేకపోతే మనం ఆలోచించిన విధానం అయ్యి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు, ఇదే వాస్తవం అని చెప్పేసి అని మాత్రం అంటానికి లేదు. 2 చోట్ల కూడా ఎన్డీఏకి ఆపోజిట్గా ఉంది. ఇది 2 చోట్ల కూడా ఇక్కడ, ఇది 2 చోట్ల కూడా ఎన్డీఏకి అనుకూలంగా. ఇది అలా కాదు, ఒక చోట ఎన్డీఏకి ఉంది, ఒక చోట ఇంకో చోట. సో అట్లా డిఫరెంట్ సర్వేలు మనం చూడొచ్చు. ఇక ఆ తర్వాత ఎన్డీటీవీ పోల్స్లో వీళ్ళు ఎవరికి ఇచ్చారు అనుకూలంగా, డిఎంకేకి అనుకూలం ఇచ్చారు. ఇక్కడ ఎవరికి ఇచ్చారు, టీఎంసీకి అనుకూలంగా ఇచ్చారు. సో వీళ్ళు 2 చోట్ల కూడా ఆపోజిట్ టు బీజేపీ అంటే ఎన్డీఏ కూటమికి ఉంది. ఇక్కడ పోల్స్ 79, 121, 31 టీవీకేకి, ఇతరులకు 3. సో అందు గురించి ఇప్పుడు నేను ఈ 2 రాష్ట్రాలు ప్రప్రథమంగా చూపిస్తూ ఆ రెండింటికి కంపారిజన్ చేస్తూ ఏంటి ఎవరికి ఎలా అవకాశం ఉంది అనేది మాత్రం చేశాను. ఇక దాని తర్వాత ఇదిగోండి చూడండి, ఇది కేరళ. ఈ కేరళకు సంబంధించి దాదాపుగా సర్వేలన్నీ కూడా ఈసారి ప్రభుత్వం మారబోతుంది, ఎల్డీఎఫ్ నుంచి యూడీఎఫ్ చేతికి అధికారం వెళ్ళబోతుందని చెప్పేసి ఉంటుంది. సో చూడండి ఇక్కడ చూస్తే ఒక్క సర్వే సంస్థ కూడా ఎల్డీఎఫ్కి అనుకూలంగా రాలి, అన్నీ యూడీఎఫ్కి వచ్చినాయి. చూడండి యాక్సెస్ మై ఇండియాలో 78 to 90, మ్యాజిక్ ఫిగర్ ఎంత 71, ఇది యూడీఎఫ్ కాంగ్రెస్ కూటమి, ఎల్డీఎఫ్ కమ్యూనిస్టు వీళ్ళు 49 నుంచి 62, బీజేపీకి 0 నుంచి 3, పీపుల్స్ పల్స్
వీళ్ళు 75 నుంచి 85 యూడిఎఫ్కి ఇచ్చారు, 55 నుంచి 65 ఎల్డిఎఫ్కి ఇచ్చారు, బీజేపీకి 0 నుంచి 3 ఓటు వైపట. వీళ్ళు 70 నుంచి 80 వరకు యూడిఎఫ్కి, 58 నుంచి 68 ఎల్డిఎఫ్కి. ఇది దగ్గర దాకా వచ్చిపోతుంది. ఈ రెండు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. పీపుల్స్ ఇన్సైడ్ కూడా 66 నుంచి 76, 58 నుంచి 68, 10 నుంచి 14 బీజేపీ, 0 నుంచి 1 ఇతరులు. ఎన్డీటీవీ పోల్ ఆఫ్ పోల్స్ ఇక్కడ కూడా చూడండి. ఎన్డీటీవీ వీళ్ళకి ఇక్కడ కమ్యూనిస్టులకు కూడా వ్యతిరేకంగానే ఉంది. వ్యతిరేకం అని మనం చెప్పట్లేదు కానీ సో వాస్తవంగా వీళ్ళు చేసింది ఎలా ఉందో మరి. 75 యూడిఎఫ్కి, ఎల్డిఎఫ్కి 60, బీజేపీకి 4, ఇతరులకి 5. సో ఎలా చూసుకున్నా చూడండి, ఇక్కడ మళ్ళీ ఇచ్చారు చూడండి. యాజ్ ఆఫ్ 9 PM April 29, 2026 రాత్రి 9 గంటలకి ఎగ్జిట్ పోల్స్ ఆర్ ప్రొజెక్షన్స్ అండ్ నాట్ ఆల్వేస్ యాక్యురేట్. రాత్రి ఈ టైం కంటే ముందు వరకు మనకి బెంగాల్ అనేది రాలా. సో అందు గురించి ప్రజలందరూ కూడా బెంగాల్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేశారు. సో ఓవరాల్గా ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడ బెంగాల్లో కానీ తమిళనాడులో కానీ డిఫరెంట్ పర్సెప్షన్లో స్టాలిన్ రిపీట్ అవ్వచ్చు, దీదీ రిపీట్ అవ్వచ్చు, రిపీట్ కాకపోవచ్చు అనేది ఉంది. ఇక్కడ మాత్రం పక్కాగా ప్రభుత్వం మారబోతుంది అనేది ఉంది. ఇక అస్సాం తీసుకున్నట్లయితే మొత్తం 126, అందులో 64 స్థానాలు 64 మ్యాజిక్ ఫిగరు. ఇక్కడ యాక్సిస్ మై ఇండియా బీజేపీకి 88 నుంచి 100, కాంగ్రెస్కి 24 నుంచి 36. దాదాపు అందరూ 100% ఇక్కడ ఎన్డీఏనే గెలుస్తుంది, బీజేపీనే గెలుస్తుంది అనేదే చెప్తున్నారు. జన్మత్ పోలు 87 నుంచి 98 ఎన్డీఏకి, 29 నుంచి 30 కాంగ్రెస్కి. ఇక అలాగే జేవీసీ 88 నుంచి 101 ఎన్డీఏ, 23 నుంచి 33 కాంగ్రెస్. ఇక మ్యాట్రైస్ 85 నుంచి 95 బీజేపీకి, కాంగ్రెస్కి 25 నుంచి 32, ఇతరులకి 6 నుంచి 12. ఇక పీపుల్స్ ఇన్సైట్ 88 నుంచి 96 బీజేపీ కూటమి, 30 నుంచి 34 కాంగ్రెస్, ఇతరులు 2 నుంచి 4. సో ఎన్డీటీవీ పోల్ ఆఫ్ పోల్స్ వాళ్ళు కూడా ఇక 92 బీజేపీకి, కాంగ్రెస్కి 30, ఇతరులకి 4. సో ఓవరాల్గా మనం ఎక్కడ చూసుకున్నా కానీ మొత్తం మీద చూస్తే ఈ రకమైన పరిస్థితి కనపడతా ఉంది. సో పోల్ ఆఫ్ పోల్స్ కావచ్చు, అందరూ అన్ని సర్వే సంస్థలు రకరకాలుగా వాళ్ళ యొక్క పర్సెప్షన్స్ ఏంటి అనేది మీకు ఇప్పుడు మొత్తం వివరంగా తెలియజేశాను. సో ఈ రకమైన పరిస్థితి ఉంది. ఇంకా కావాలి అంటే ఇంకా 3-4 కూడా ఉన్నాయి. ఇంకా అవి చూసుకుంటా పోతూ ఉంటే చాలా వరకు పరిస్థితి ఎట్లా ఉంది ఏంటి అనేది ఒక అవగాహన. ఇదిగోండి చూడండి, మీకు సింపుల్గా తెలియజేస్తాను. ఇదిగోండి వెస్ట్ బెంగాల్, ఎందుకంటే అందరికీ రాత్రి వెస్ట్ బెంగాల్ది లేట్గా వచ్చింది కాబట్టి ఇంకోసారి ఇది కూడా చూపిస్తా. ఇది చూడండి, వెస్ట్ బెంగాల్ ఏబీపీ సీ వాటర్ తృణమూల్ కాంగ్రెస్ 152 నుంచి 124 మ్యాజిక్ ఫిగర్ టచ్ కాబోతుంది. ఎన్డీఏ కూటమి 109 నుంచి 121, లెఫ్ట్ 14 నుంచి 25. ఇక రిపబ్లిక్ సిఎన్ఎక్స్ వీళ్ళు మ్యాజిక్ ఫిగర్ దగ్గర దాకా టైట్ ఫైట్లో ఉంది. ఇక లెఫ్ట్కి వచ్చేసి 11 నుంచి 21, అప్పుడు వాళ్ళు కీ రోల్ ప్లే చేయబోతూ ఉంటారు. ఒకవేళ ఇదే పరిస్థితి వస్తే ఇక్కడ విభిన్నమైన పరిస్థితి, ఎందుకంటే లెఫ్ట్ బీజేపీకి ఆపోజిట్ తెలుసు, వీళ్ళు లెఫ్ట్ వాళ్ళు రైటు. మరి తృణమూల్ కాంగ్రెస్తో మొన్నటిదాకా పోటీలో ఉన్నవాళ్ళు, అంటే మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయక ముందు వరకు కూడా అక్కడ లెఫ్ట్ పార్టీలే అధికారంలో ఉంది. అప్పుడు తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళ మీద పోటీ చేసి గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సో అటువంటి పరిస్థితుల్లో మరలా కలుస్తారా ఏమో తెలియదు. ఒకవేళ ఈ సిచ్యువేషన్ కరెక్ట్ అయితే టైమ్స్ నౌ సీ వాటర్ వచ్చేసరికి 158 తృణమూల్ కాంగ్రెస్, బీజేపీకి 115, లెఫ్ట్కి వచ్చేసి 19. ఇక రిపబ్లిక్ జన్ కీ బాత్ ఇది వచ్చేసి 104 నుంచి 121 వరకు మమతా బెనర్జీకి, తృణమూల్ కాంగ్రెస్కి. ఆ తర్వాత ఎన్డీఏ కూటమికి. సో ఆ తర్వాత ఎన్డీఏ కూటమికి 115, 19 వచ్చేసి లెఫ్ట్. ఇక పీ మార్కట్ 150 రిపబ్లిక్ జన్ కీ బాత్ వచ్చేసి 104 నుంచి 121, 162 నుంచి 185, 3 నుంచి 9. ఒకసారి ఇది మళ్ళీ తీసుకోమ్మా. టైమ్స్ నౌ సీ వాటర్ వచ్చేసరికి 158 తృణమూల్ కాంగ్రెస్, 115 వచ్చేసి ఎన్డీఏ కూటమి. ఇక 14, 19 లెఫ్ట్కి రావడానికి స్కోప్ ఉందట. రిపబ్లిక్ జన్ కీ బాత్ 104 నుంచి 121, ఈ బీజేపీకి వచ్చేసి 162 నుంచి 185. సో ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి స్కోప్ ఉంది ఎన్డీఏ కూటమి అని చెప్పేసి రిపబ్లిక్ జన్ కీ బాత్. 3 to 9 వచ్చేసి లెఫ్ట్కి రావు. పీ మార్క్ వచ్చేసరికి 152 నుంచి 172 తృణమూల్ కాంగ్రెస్, 112 నుంచి 132 ఎన్డీఏ కూటమి, 10 నుంచి 15 లెఫ్ట్కి. ఈటీజీ రీసెర్చ్ వీళ్ళు 164 నుంచి 176 తృణమూల్ కాంగ్రెస్, 105 నుంచి 115 బీజేపీకి, 10 నుంచి 15 లెఫ్ట్కి. ఇక యాక్సిస్ మై ఇండియా వచ్చేసి 130 నుంచి 156,
ఈ తృణమూల్ కాంగ్రెస్కి 134 వచ్చి 160 వీళ్ళకి ఎన్డీఏ కూడా అంటే వీళ్ళు టైట్ ఫైట్లో ఉన్నారు అని చెప్పేసి చూపిస్తున్నారు. ఇక ఇండియా టీవీ పీపీ 64-88 ఈవిడికి తృణమూల్ కాంగ్రెస్కి 173 అంట, 173 నుంచి 192 అంట ఎన్డీఏ కూటమికి. ఇది మామూలుగా లేదు, బీభత్సంగా ఉంది ఫిగర్ అక్కడ. ఇక 70-12 వచ్చేసరికి లెఫ్ట్. ఇక ఇండియా న్యూస్ జేకేబీ 104 నుంచి 121 వరకు తృణమూల్ కాంగ్రెస్. వీళ్ళు మ్యాజిక్ ఫిగర్ క్రాస్ అయిపోతున్నారు. 162-185 అంటే ఇక్కడ ఎన్డీఏ కూటమికి. 3-9 లెఫ్ట్ పార్టీలకి. పోల్ స్టార్ట్ వీళ్ళు పోల్ స్ట్రాట్ 142 నుంచి 152 వరకు తృణమూల్ కాంగ్రెస్, అంటే 125-135 ఎన్డీఏ కూటమి, 16 నుంచి 26 వరకు ఈ యొక్క లెఫ్ట్ పార్టీకి రావడానికి స్కోప్ ఉంది. సో ఇలా అనేక రకాలుగా వీళ్ళు తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ మనం గమ్మత్తైన విషయం ఏంటి అంటే బెంగాల్ విషయంలో మనం మాట్లాడుకోవాల్సింది, అంతకుముందు కమ్యూనిస్టులు కంటిన్యూస్గా పాలన చేశారు. ఆ తర్వాత దీదీ వచ్చింది, అంటే మమతా బెనర్జీ వచ్చిన తర్వాత కంటిన్యూస్గా 3 టర్మ్స్ చేసింది. ఇప్పుడు కనుక గెలిస్తే 4th టర్మ్ అవుతుంది. ఒకవేళ ఓడిపోతే కనుమరుగు కాబోతుందా? ఎందుకంటే కోల్కతా అంటే వెస్ట్ బెంగాల్ ట్రాక్ రికార్డ్ మొత్తం కనుక మనం చూస్తే ఓడిపోయిన పార్టీ ఇక కనపడదు. ఇక ఓడిపోయిందా ఉష్పాటాకే. ఇప్పుడు కమ్యూనిస్టులు ఉన్నారు చూడండి, మొదటిదాకా అధికారంలో ఉన్నారు. మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమేపీ ఇక కమ్యూనిస్టులు కనపడకుండా పోయారు, బీజేపీ వచ్చేసింది అక్కడ. ఇప్పుడు మమతా బెనర్జీ వర్సెస్ ఎన్డీఏ కూటమైంది. మమతా బెనర్జీ కనుక ఇప్పుడు ఓడిపోతే ఇక కనుమరుగైపోవటం ఖాయమా? అప్పుడు స్లోగా మళ్ళీ కాంగ్రెస్ ఏమైనా అక్కడ వస్తుందా? ఇక అట్లాంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా? ఇప్పుడు కాంగ్రెస్తో కూడా విభేదిస్తారు మమతా, రేపు ఆ పరిస్థితి వస్తే ఇద్దరు కలుస్తారా? ఇలాంటి పరిస్థితులు. అలాగే కేరళ, ఇప్పుడు దేశం మొత్తం మీద కమ్యూనిస్టులు ఉన్న ఏకైక రాష్ట్రం కేరళ. ఇప్పుడు అక్కడ కనుక ఒకవేళ ఇప్పుడు సర్వేలన్నీ కూడా యూడీఎఫ్ఏ రావడానికి ఆస్కారం ఉంది, అంటే కాంగ్రెస్ రావడానికి ఆస్కారం ఉంది. ఒకవేళ ఆ పరిస్థితి కనుక తలెత్తితే ఇండియాలోనే కమ్యూనిస్టులు కనుమరుగైపోతారు. ఇలాంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సో మొత్తం మీద కనుక చూస్తే ఈ సర్వేలు అంటే ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా చూసుకుంటే మరి కొన్ని పార్టీలు కనుమరుగయ్యే పరిస్థితి కూడా కనపడుతుంది. మరి మీరేమనుకుంటున్నారు ఈ సర్వేల పైన అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.